ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈ సాయంత్రకాల సమయంలో సరదాగా బయటకు వచ్చేసరికి చూస్తే పచ్చడి చెట్ల మధ్యలో మా ఇల్లు దేవుడు మాకు అనుగ్రహించాడు. అయితే చాలాసార్లు ఈ పచ్చడి చెట్లను చూసినప్పుడు నాకు చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. బేసిక్గా మనం ఇంటూ రుచిటి ప్రాంతాల్లో అంటే చెట్లు మనం వేస్తాం, మన పొలాల్లో మన చెట్లు మనం వేస్తాం, విత్తనాలు మనం వేస్తాం. సో ఆ చెట్లు పెరిగి ఫలాలు ఇచ్చాయంటే ఒక అర్థం ఉంది. బట్ కొన్ని ప్రాంతాల్లో, ఎవరు నివసించిన ప్రాంతాల్లో ఒక సమృద్ధమైన చెట్లు చూస్తాం, సమృద్ధమైన ఫలాలు ఉన్న చెట్లు చూస్తుంటాం. వాటిని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే అక్కడ ఒక పాలేరు ఉన్నాడు, రైతు ఉన్నాడు, దాన్ని ఎవరు సాగు చేయరు, కానీ దాని నుంచి ఒక రుచికరమైన ఫ్రూట్స్ అయితే మాత్రం వస్తూ ఉంటాయి. అవి తిన్నప్పుడు కూడా చాలా చాలా ఆనందంగా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. సాగు చేసినవి కూడా కొన్నిసార్లు అలాంటి ఫ్రూట్స్ దగ్గర పనికిరావు అనమాట, ఇంత బాగా ఎలా ఉందని. సో నాకు అప్పుడు అనిపిస్తుంటుంది, రియల్లీ ద గాడ్స్ క్రియేషన్ ఈజ్ వెరీ వండర్ఫుల్. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై హిమ్, దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ప్రీషియస్. ఎందుకంటే దేవుడు కొన్ని ఉద్దేశాలు కొన్ని జీవుల పట్ల, కొన్ని మనుషుల పట్ల కలిగి ఉంటారనమాట. దానివల్లనే వాటికి ఆ ప్రత్యేకత వస్తుందని అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు మన అందరి జీవితంలో కూడా చూసుకుంటే, ముఖ్యంగా యవనస్తుల జీవితంలో చూసుకుంటే, అందరూ కూడా స్టేటస్లు చూసినా, స్టోరీలు చూసినా సరే సాడ్ స్టేటస్లు, బోరింగ్ స్టేటస్లు పెడుతూ ఉంటారు. అసలు ఎందుకు ఇలా పెడుతున్నారని చెప్పి నేను కొంతమంది యవనస్తులతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, చాలా వరకు, అన్నయ్య నా లైఫ్ వేస్ట్ అన్నయ్య, నా లైఫ్లో నేను అనుకున్నది ఏం జరగట్లేదు అన్నయ్య, చాలా వేస్ట్ అన్నయ్య, ఎందుకు పనికిరాదు అన్నయ్య అని చాలామంది వాపోతూ ఉంటారు. సో వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ప్రార్థన చేయండి అన్నయ్య నా కోసం అంటారు. ప్రార్థన చేసినప్పుడు నాకేమని అర్థమవుతుందంటే, వారి కోసం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటల్ని నాకు గుర్తు చేసుకోవాలనిపిస్తుంది. అసలు ఎందుకు దేవా, యవ్వన వయసు, మంచి ఎర్నింగ్ స్టార్టింగ్లో ఉన్నారు, లైఫ్ని స్టార్ట్ చేసే స్టార్టింగ్లో ఉన్నారు, ఇలాంటి పిల్లలకి డిప్రెషన్సా, ఇలాంటి పిల్లలకి ఎగ్జైట్మెంట్సా, యాంగ్జైటీసా, ఇలాంటి పిల్లలకి బాధలా, ఎందుకు, అసలు ఏం తక్కువ వీళ్ళ జీవితంలో అని చూసినప్పుడు, వాళ్ళని అడిగినప్పుడు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ మదర్, ఫాదర్, ఇంట్లో ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళని బాగా సక్రమంగానే పెంచుతారు. 3 పూట్ల తిండి పెడతారు, మంచి బట్టలు పెడతారు, మంచి కాలేజీల్లో జాయిన్ చేస్తారు, అడిగినవి కొనిస్తుంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళ జీవితాల్లో ఒక చిరునవ్వు కనబడదు, వాళ్ళ జీవితాల్లో ఒక నెమ్మది కనబడదు. ఎందుకు అనుకున్నప్పుడు నాకు ఒక విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేశారు. కంపారిజన్ ఈజ్ ద థెఫ్ట్ ఆఫ్ జాయ్. మనం దేన్నైనా సరే కంపారిజన్ చేసుకోవడం మొదలు పెడితే మనలో ఉన్న ఆనందాన్ని మనం పోగొట్టుకుంటాం. నిజంగా ఆ యొక్క ఒక చిన్న కంపారిజన్ ఆ మనిషిని డిప్రెషన్లో తోసేస్తుంది. ఆ చిన్న కంపారిజన్ ఆ మనిషి దగ్గర దేవుడు ఏదైతే బ్లెస్ చేశారో అది లేకుండా చేస్తారు. ఈరోజు అలా యవ్వన ప్రాయంలో అయి ఉండొచ్చు, మధ్యవర్తిగాలు అయి ఉండొచ్చు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా సరే మీరు ఈరోజు ఈ క్షణం అదే బాధలో ఉన్నారా? ఖచ్చితంగా నేనైతే ఒక మాట చెప్తాను. దేవుడే మనకు వాగ్దానం ఇచ్చాడు తన వాక్యం ద్వారా. ఆ వాగ్దానాన్ని మనం ఎప్పుడైతే కరెక్ట్గా చదివి గ్రహించగలుగుతామో, కరెక్ట్గా దాన్ని అర్థం చేసుకోగలుగుతామో, మనకన్నా శ్రేష్ఠులు ఎవరు లేరండి. ఆ వాగ్దానాన్ని ఒకసారి చదువుదాం అందరు కలిసి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకునవు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? రియల్లీ నేను బిగినింగ్లో చెప్పినట్టు, కొన్ని ట్రీస్ని చూస్తుంటే దాన్ని ఫార్మింగ్ ఎవరు చేయరు, దాన్ని ఎవరు ఏ రకమైన కేర్ తీసుకోరు, కానీ అవి మంచిగా పండుతాయి, మంచిగా ఫలాలు ఇస్తాయి, మంచిగా వాటికి కావాల్సిన ప్రతిదాన్ని కూడా సేకరించుకుంటాయి. ఆకాశ పక్షులు కూడా చూస్తుంటే అవి మనలా జాబ్స్కి వెళ్ళి శాలరీస్ తెచ్చుకోవు, అయినప్పటికీ కూడా వాటి యొక్క పోషణ ఏదైతే ఉందో దేవుడు వాటికి సమృద్ధిగా దయచేస్తారు కావాల్సింది. సో వాటితో కంపేర్ చేస్తే మీరు శ్రేష్ఠులు అని చెప్తున్నారు. మరి అలాంటి యొక్క సిచ్యువేషన్స్ నుంచి దేవుడు కంపారిజన్ చేస్తున్నప్పుడు మనం ఆ యొక్క దాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన ముఖ కవళికలు ఎలా ఉండాలో, మన జీవితం ఎలా ఉండాలో, ప్రతిదానికి కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నారు. ప్రత్యేకమని చెప్పాలి ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం కూడా ఒకలా ఉండదు. ఆయన అలా సృష్టించలేదు. మనకి ఉన్న అవయవాల్లో ఒక్కొక్క భాగమే ఒక అపురూపంగా ఆయన సృష్టించాడు అనమాట. అలాంటిది ఒక జీవితం చూసుకుంటే ఇంకా అపురూపంగా ఆయన తీర్చిదిద్దే ఉంటాడు. మరి ఆ జీవితం ఏంటి? దేవుడు మన కోసం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన కోసం వేసిన ప్రణాళిక ఏంటి? ఏనాడైనా ఆలోచించారా?
ఒక్కసారిగా ఆలోచించగలిగితే యు ఆర్ ద వెరీ హ్యాపీయెస్ట్ సోల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలోనే అందరికన్నా అదృష్టవంతుడు నువ్వే. ఎందుకంటే చెట్లైనా సరే ఎవరో నాటితే నాటబడ్డాయేమో, పక్షులైనా సరే ఎవరిని పెంచుకుంటే ఒక రకమైన పద్ధతిలో వచ్చాయేమో, కానీ దేవుడు తన నోటి మాటతో కలిగించిన వాటికంటే తల్లి గర్భంలో నిర్మించుకున్న నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నీకోసం ఎంతగానో పరితపిస్తున్నాడు, నీకోసం ఎన్నో ప్రత్యేకమైన ప్రణాళికల్ని, ఎన్నో ప్రత్యేకమైన విజ్ఞాపనల్ని, ఎన్నో ప్రత్యేకమైన వాగ్దానాలని, ఆశీర్వాదాలని కలిగి ఉన్నారు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఉన్నదాంతో మనం సంతోషపడగలిగితేనే రేపనే రోజు ఇంకా ఉన్నతంగా ఉత్తమంగా ఉంటుంది, ఆనందంగా జీవించగలరు. అపవాది ఏం చేస్తాడంటే దేవుని యొక్క ప్రణాళికని చెడగొట్టడానికి ఎల్లప్పుడూ కూడా మనకి కావాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువగా ఆశ పెట్టి చూపిస్తాడు అనమాట. మనకి కావాల్సిన దానికన్నా కొన్ని ఉద్దేశాలని మారుస్తారు. మనకు ఉన్నది ఏది లేదు, యు ఆర్ నథింగ్ అనేటట్టుగా చూపిస్తాడు. బట్ నో, నెవర్, యు డోంట్ ఎవర్ కన్విన్స్ విత్ ద సటాన్స్ వర్డ్స్. అపవాదికి మాటలకి ఎప్పుడు కూడా మీరు లొంగద్దు. బికాజ్ యు ఆర్ నాట్ ఏ నథింగ్, యు ఆర్ రియల్లీ ఏ సంథింగ్. బికాజ్ యూ క్రియేటెడ్ బై ఎ గాడ్, దేవుడిచే నిర్మించబడిన వాడివి, దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి, దేవుని బిడ్డవి నువ్వు. సో నీ పట్ల దేవుని ఖచ్చితంగా ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉంటాడు. సో వాటిని మీరు గౌరవించాలి, వాటి కోసం మీరు పరితపించాలి, ప్రార్థించాలి. అప్పుడు మీ యొక్క జీవితాలు కూడా దేవుడు చూస్తాడు. ప్రతి విషయంలో కూడా ఆయన మిమ్మల్ని వింటున్నాడు. మీరు ఈరోజు కష్టం వచ్చినప్పుడు ఎవరి కష్టం వస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఖచ్చితంగా దేవుని కష్టం చూడగలిగితే దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేసి ఆశ్చర్యకారాలను చేయను కాక. ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి, ఆకాశ పక్షుల కన్నా శ్రేష్ఠులని చెప్పిన దేవుడు మనల్ని నిజంగా ఉన్నతంగా ఉంచుతాడు తప్పిస్తే, కానీ దానికన్నా తక్కువగా అయితే మాత్రం ఎప్పుడూ ఉంచాడు. ఎల్లప్పుడూ కూడా మన యొక్క జీవితంలో మన అవసరం తీరుతుందో లేదో చూసుకోండి, మన కోరికలు కాదు. మన అవసరం ఎప్పుడు కూడా మనల్ని హెచ్చించేలాగే చేస్తుంది. మన కోరికలు ఎప్పుడు కూడా మనల్ని పతనానికి చేరుస్తుంది. అవసరాలు దేవుడు తీరుస్తాడు, కోరికలు అపవాది పుట్టిస్తాడు. దేవుని బిడ్డవైతే నీ అవసరాల నిమిత్తం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. అపవాదితో శోధించబడితే ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకొని దేవుని వైపు చూడు, దేవునితో మాట్లాడు. దేవా, నిజంగా ఇప్పటి వరకు కూడా నా లైఫ్ వచ్చిందంటే నువ్వు నా కోసం ఇన్ని అవసరాలు తీర్చావు దేవా, ఇప్పటి వరకు నా జీవితంలో ఇన్ని కార్యాలు చేసావు దేవా, దీన్ని బట్టి నీకు వందనాలు తెలుపుకున్నాను దేవా అని ఎప్పుడైతే నువ్వు నీ యొక్క అవసరాల్లో దేవుడు నిన్ను తీసుకొచ్చిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని నువ్వు థ్యాంక్స్ గివింగ్గా, హార్ట్ఫుల్గా, ఒబీడియంట్గా ఉంటావో, ది అప్కమింగ్ డేస్ ఇస్ యువర్స్. రానున్న రోజుల్లో దేవుడు నిన్ను మరింతగా ఆశీర్వదించి, మరింతగా హెచ్చించి, నీ జీవితంలో జరగాల్సిన ప్రణాళికని అద్భుతంగా చేసి నిన్ను నిజంగా ఒక అద్భుతంగానే ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాడు. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదము మీకు, మాకు, మనందరి జీవితంలో కూడా జరిపించి దేవుడి నామని మహిమగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రైజ్ లార్డ్.